ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ అనేది మనందరి కోసం క్రియేట్ చేయడం జరిగింది. టీచర్ వర్క్స్ అలాగే స్కూల్కి సంబంధించిన ఆన్లైన్ వర్క్స్ ఎలా చేయాలి అనేది మీకు వివరంగా చెప్పడానికి వీడియోల రూపంలో అందిస్తాం. నా వీడియో అందగానే దాని కింద టీచర్ వర్క్ ఆన్లైన్ అని ఉంటుంది. దాని పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే పైన ఆల్ అని ఉంటుంది. ఆల్ మీద ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మా టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 3కి సంబంధించి సర్వీస్ ఈవెంట్స్ అనే ట్యాబ్లో ఈరోజు సర్వీస్ ఈవెంట్స్లో మనకి అసలు ఏముంటాయి చూడండి. ఇక్కడ అపాయింట్మెంట్, రెగ్యులరైజేషన్, ప్రొబేషన్, చేంజ్ ఇన్ పే, లీవ్స్ అవైల్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, డిప్యుటేషన్, రివర్షన్, కంపల్సరీ వెయిట్, పనిష్మెంట్, సూపర్ సస్పెన్షన్స్, రిలీఫ్, రీఅపాయింట్మెంట్, ఈఎల్ సరెండర్, రీపాట్రియేషన్, సరెండర్, రీఇన్స్టేట్మెంట్, రిపోర్టింగ్ బ్యాక్ టు డ్యూటీ, రెగ్యులరైజేషన్ ఆఫ్ అబ్సెన్స్. ఇలాగ మొత్తం సర్వీస్ ఈవెంట్స్ రకాలు. ముందుగా అపాయింట్మెంట్కి సంబంధించి అలా ట్యాబ్లో ఏముంటాయి మనకి అపాయింట్మెంట్. దీనికి సంబంధించి నాది ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను మీకు. నేను 18/10/2002 నాడు జాయిన్ అయ్యాను. దానికి సంబంధించి అపాయింట్మెంట్ చూడండి. అలా ఓపెన్ చేయగానే మీరు మొబైల్లో డెస్క్టాప్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ మోడ్లో అపాయింట్మెంట్లో మీకు రకాలు ఏమిటి? డైరెక్ట్ రిక్రూట్మెంటా, కన్వర్షన్ ఫ్రమ్ కంటింజెంట్ సర్వీసా, రీడిప్లాయ్మెంటా, ఎమర్జెన్సీ సర్వీసా, కన్వర్షనా? మనం డిఎస్సి ద్వారా వచ్చింది ఎప్పుడైనా సరే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఆర్డర్ నెంబర్ టైప్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఆర్డర్ నెంబర్ ఉంటుంది, ప్రొసీడింగ్ నెంబరు. దాన్ని ఇక్కడ టైప్ చేయండి. మీ ప్రొసీడింగ్ ఇచ్చిన డేట్ ఉంటుంది, ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్, మీరు ఏ రోజు ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ డేట్ వేయండి. జాయినింగ్ టైము ఫోర్నూనా ఆఫ్టర్నూనా. అలాగే డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్ ఈఎస్ఈ 02 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈఎస్ఈ 02, ఈఎస్ఈ ఇలా పైకి స్క్రోలింగ్ అవుతుంది. ఈఎస్ఈ 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. సర్వీస్ రూల్స్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్, అదే ఏపీ స్కూల్ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్, అలాగే ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెకండరీ గ్రేడ్ టీచర్ అయితే. అలాగే క్లాస్ 1 అంటే స్కూల్ అసిస్టెంట్స్, అలాగే క్లాస్ 1 స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ చేసుకోండి. క్లాస్ 3 సెకండరీ గ్రేడ్ టీచర్. అలాగే పోస్ట్ కేటగిరీ నాన్ గెజిటెడ్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, ఆల్ ఇండియా సర్వీస్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్. పోస్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని సెకండరీ గ్రేడ్ అయితే. అదే లాంగ్వేజ్ పండిట్ అయితే లాంగ్వేజ్ పండిట్. అదే మీరు మీ కేడర్ ఏదైతే అది మీ పోస్ట్ ఏ పోస్ట్లో మీరు జాయిన్ అయ్యారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పిఆర్సీ టైప్ ఏంటి, స్టేట్ పిఆర్సీ ఇయర్ ఏంటి, మీరు జాబ్ వచ్చినప్పుడు ఏ పిఆర్సీ రన్నింగ్లో ఉందో ఆ పిఆర్సీ ఇయర్ అనేది. ఇప్పుడు 2002 నాకు జాబ్ వచ్చింది, 99 పిఆర్సీ అక్కడ రన్నింగ్లో ఉంది కాబట్టి నేను అది సెలెక్ట్ చేశాను. అప్రెంటిస్షిప్ ఉందా లేదా, నేను 1200 రూపాయలు అప్రెంటిస్ చేశాను కాబట్టి నేను ఎస్ అని పెడుతున్నాను. మీకు లేకపోతే లేదని పెట్టుకోండి. అలాగే పే ఎంత చేశారు, 1200. అలాగే రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్కేస్ రిమార్క్స్ మీ ఎస్ఆర్లో ఏమైనా రాసి ఉంటే ఆ రిమార్క్స్ రాసి ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ కొట్టగానే మీది సేవ్ అవుతుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ కాకుండా రెగ్యులరైజేషన్ అయితే ఎలా, రెగ్యులరైజేషన్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంటే సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ. అలాగే రెగ్యులరైజేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ ఏంటి, ఈఎస్ఈ 02.
మళ్ళీ సేమ్ ESE 02 సెలెక్ట్ చేసుకోండి. సర్వీస్ రూల్ సబార్డినేట్ సర్వీస్ రూల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే క్లాస్ 3 సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ నేమ్ సెకండరీ గ్రేడ్ టీచరా ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ నేను ఫోన్లోనే చేస్తున్నాను, మీరు ఫోన్లో కూడా ఈజీగా చేయొచ్చు. కాకపోతే డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ చేసుకుని ల్యాండ్స్కేప్లో మొబైల్ పెట్టుకుంటే మీ ఫోన్లో కూడా మనం ఈజీగా చేయొచ్చు. డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ అనేది మీ అపాయింట్మెంట్ డేట్ ఆఫ్ రెగ్యులరైజేషన్ అని ఉంటుంది. దానికి సంబంధించి మీ ఆర్డర్ కాపీలో ఉంటుంది చూడండి. ఇలాగా ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది. మీకు రెగ్యులరైజేషన్ అయితే కనుక ఆ రెగ్యులరైజేషన్ అయిన డేట్ ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది. ఆ ప్రొసీడింగ్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి. అలాగే మీ ప్రొసీడింగ్ ఆర్డర్ డేటు మీకు ఎప్పుడు ప్రొసీడింగ్ ఇచ్చారో ఆర్డర్ డేటు ఇక్కడ చేయండి. కొంతమందికి రెగ్యులరైజేషన్ అనేది ఈ 2-3 నెలల్లో డిఈఓ మేడం గారు స్పెషల్గా రెగ్యులరైజేషన్ మేళా, ప్రొబేషన్ డిక్లరేషన్ మేళా పెట్టారు. దాంట్లో కూడా కొంతమందికి వచ్చినాయి. మాకైతే అందులోనే వచ్చింది కాబట్టి మేము ఆ డేటు మెన్షన్ చేస్తూ రిమార్క్స్ ఏమన్నా ఉంటే కనుక, అంటే మీ రెగ్యులరైజేషన్ డేట్ కానీ ప్రొబేషన్ డిక్లరేషన్ కానీ ఎక్స్టెండ్ అయితే ఆ రిమార్క్స్ రాయండి, లేకపోతే అవసరం లేదు నిల్ అని పెట్టేయండి సరిపోతుంది. నెక్స్ట్ మీకు ఉదాహరణకు చెప్తున్నాను ఇవన్నీ. ప్రొబేషన్ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్, ప్రొబేషన్ డిక్లరేషను మీకు ఎప్పటికి అయింది ఆ డేట్ మెన్షన్ చేయండి. మీ యొక్క ఆర్డర్ కాపీలో అది ఉంటుంది. అలాగే ప్రొబేషన్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఫ్రమ్ టు మీ సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి 3 సంవత్సరాలు పూర్తయితే దిగ్విజయంగా 2 సంవత్సరాల్లో ఏ సెలవులు పెట్టకుండా ఉంటే మీ ప్రొబేషన్ డిక్లరేషన్ 3వ సంవత్సరంలో చేస్తారు మీ DDO గారు. అది కూడా DEO గారి అనుమతితో DEO గారికి లెటర్ పెట్టి ఆ DEO గారు యొక్క ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్ని బేస్ చేస్తూ ఇక్కడ MEO గారు ఇక్కడ మీ SRలో ఎంట్రీ చేస్తారు. ఈ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఎప్పుడు జరిగింది, మీ డిక్లరేషన్ డేట్ ఇక్కడ వేయండి. డిపార్ట్మెంటు చెప్పాను కదా, ESE 02 అది మారదు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సర్వీస్ రూల్స్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్ సెకండరీ గ్రేడ్ టీచర్కి అయితే అదే, స్కూల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్కి అయితే 1 సెలెక్ట్ చేసుకోండి. ESE 0201 సెలెక్ట్ చేసుకోండి. ఇందులో క్లాస్ 3 అనేది సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్. మీరు ఏ పోస్ట్లో ఉన్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ESE 02 అని సెలెక్ట్ చేస్తే మిగతావి కూడా వస్తాయి, లేదా రావు. ఇప్పుడు వస్తాయి సబార్డినేట్ సర్వీస్ రూల్స్. మాదైతే పోస్ట్ క్లాస్ 3 పోస్ట్ కేటగిరీ సెకండ్ గ్రేడ్ టీచర్. అలాగే ప్రొసీడింగ్ నెంబర్ ఉంటుంది. అలాగే ఎక్స్టెన్షన్, ఇన్ కేస్ మీ ప్రొబేషన్ డిక్లరేషన్ ఎక్స్టెన్షన్ అయితే ఆ ఎక్స్టెన్షన్ కారణాలు ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొట్టి కింద రిమార్క్స్లో రాయండి. ఇఫ్ ఎస్ దెన్ రీజన్ రిమార్క్స్లో రాయండి. రిమార్క్స్ రాసి సేవ్ చేయండి. ఇక్కడ ప్రొబేషన్ డిక్లరేషన్ ఈజీగా మనం ఆన్లైన్ చేయొచ్చు. ఇది ప్రొబేషన్ డిక్లరేషన్ సంబంధించి. నెక్స్ట్ లీవ్స్ అవైల్డ్ అంటే లీవ్స్ టైప్స్ ఉన్నాయి. EL, HPL, EOL, పెటర్నిటీ లీవ్, స్టడీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, కమిటెడ్ లీవ్, లీవ్ నాట్ డ్యూ, స్పెషల్ డిజేబిలిటీ లీవ్, స్పెషల్ క్యాజువల్ లీవ్, అదర్ లీవ్, అబార్షన్ లీవ్, హిస్టరెక్టమీ ఆపరేషన్ స్పెషల్ లీవ్. ఇన్ని రకాల లీవ్లు ఉన్నాయి. మీరు SRలో ఎంట్రీ ఉన్న ప్రతి లీవ్ అంటే EL కానీ ఆపే లీవ్ కానీ EOL కానీ మీకు కమిటెడ్ లీవ్ని HPLలో కట్ చేస్తారు. అది కూడా ఇందులో ప్రతిదీ ఇందులో SR సర్వీస్ ఈవెంట్స్లో మీరు వాడుకున్న ప్రతి లీవ్ ఇక్కడ ఖచ్చితంగా ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. EL అయితే సరెండర్ అంటే అవైల్ చేసుకున్నారా, అవైల్ చేసుకున్నారు.
లీవ్ టైప్ ఏంటి, పర్సనల్లా, మెడికలా, ఎల్టీసీయా, ఎగైనెస్ట్ రెగ్యులరైజేషన్ ఆర్ సస్పెన్షనా? ఎగైనెస్ట్ రెగ్యులరైజేషన్, సస్పెన్షన్ అంటే ఇందులో రెగ్యులరైజేషన్ అదర్సా ఇలా సెలెక్ట్ చేసుకోండి. సరెండర్ లీవ్ కూడా ఈఎల్ సరెండర్ 15 రోజులు చేసాం మనం. ఇక్కడ ఈ 15 రోజులు అవైల్డ్ అని కొట్టుకోండి. ఇక్కడ పర్సనల్ అని కొట్టండి. ఇక్కడ అవైల్డ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా మీ సరెండర్ లీవ్ ఉంటుందో అది ఓకే చేసుకోండి. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ 15 అయితే 15, 30 అయితే 30. సెలెక్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ అంటే ఇన్ కేస్ లీవులు పెడితే ముందు ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ వాడుకుంటే అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎన్ని రోజులు వాడుకున్నావు, టోటల్ లీవ్స్ ఎన్ని రోజులు, లీవ్ యొక్క డిడక్టెడ్ ఫ్రమ్ ఈఎల్ నుంచా లేకపోతే సమైక్యాంధ్ర ఈఎల్ ఫర్ టీచర్సా, ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయండి. రీజన్, ఆ రీజన్ కూడా మెన్షన్ చేసి సేవ్ చేయండి. ఇది ఈఎల్కి సంబంధించిన సమాచారం. హెచ్పిఎల్ అయితే ప్రైవేట్ ఎఫర్సా, మెడికల్ గ్రౌండ్సా, లీవ్ నాట్ డ్యూఆ. హెచ్పిఎల్ ఏ రకంగా మీరు హెచ్పిఎల్ వాడుకున్నారు, ప్రైవేట్ అఫైర్స్, మెడికల్ గ్రౌండ్స్, లీవ్ నాట్ డ్యూ. ఇక్కడ మనం సర్వీస్ ఈవెంట్స్లో ఇక్కడ లీవ్స్ అన్నీ అవైల్ చేసుకున్నాయన్నీ ఇక్కడ కూడా మనం ఎంట్రీ చేస్తాం. అలాగే మనం హాఫ్ ఏ లీవ్కి సంబంధించిన పార్ట్ 8లో లీవ్ లెడ్జర్లో కూడా ఇవన్నీ కూడా అక్కడ యాడ్రో ఇచ్చుకుని ఖచ్చితంగా చూపెట్టాలి. అలాగే గ్రౌండ్స్, మెడికల్ గ్రౌండ్స్ అంటే కమిటెడ్ లీవ్ పెట్టుకుంటే మెడికల్ గ్రౌండ్స్ అవైల్డ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వాడుకున్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని వాడుకున్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమైనా వాడుకుంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. టోటల్ లీవ్స్ అవైల్డ్ ఎన్ని రోజులు మీరు లీవ్ వాడుకున్నారు, ఆ రీజన్స్ ఏంటి మీ ఎస్ఆర్లో రాసి ఉంటుంది. ఆ రీజన్స్ ఇక్కడ మెన్షన్ చేయండి, తర్వాత సేవ్ చేయండి. ఇది హాఫ్ ఏ లీవ్కి సంబంధించిన సమాచారం. ఈఓఎల్ ఎక్స్ట్రాడినరీ లీవ్ అంటే మనకి అర్హత గల సెలవులు ఏమీ లేకపోతే రాబోయే మనకి క్రెడిట్ అయ్యే సెలవుల నుంచి ఎక్స్ట్రాడినరీ లీవ్ అంటే కట్ చేస్తారు. దీనికి సంబంధించి మనం గ్రౌండ్స్, మెడికల్ గ్రౌండ్స్లో వాడుకున్నామా, పర్సనల్గా వాడుకున్నామా మెన్షన్ చేయండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాడుకున్నాం, అవైల్డ్ ఫ్రమ్ డే టు అవైల్డ్ టు డే టు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ సఫిక్స్. అలాగే టోటల్ లీవ్స్ అవైల్డ్ మీరు ఎన్ని రోజులు వాడుకున్నారు, నెంబర్ ఆఫ్ డేస్ డిడక్టెడ్ ఫ్రమ్ ఈఎల్. ఎక్స్ట్రాడినరీ లీవ్ అనేది ఈఎల్లో కట్ చేస్తారు. ఆల్రెడీ మనం లీవ్ లెడ్జర్లో ఈఎల్కి సంబంధించిన సమాచారం చెప్పినప్పుడు కిందటి వీడియోలో చూడండి. ఈఎల్కి సంబంధించిన సమాచారం చెప్పినప్పుడు ఎక్స్ట్రాడినరీ లీవ్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. మనకి లీవ్స్ లేకపోతే మనకి రాబోయే ఈఎల్స్ని ఈఓఎల్ కింద వాడుకుని ఉంటే అవి అడ్జస్ట్మెంట్ చేసి మనకి సెలవులు ఇస్తారు. కాబట్టి దానికి సంబంధించిన సమాచారం ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తూ దానికి రీజన్స్ ఏమన్నా ఉంటే కనుక మీ ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటుంది. ఆ ఎస్ఆర్ ఎంట్రీలో రీజన్ ఏం రాస్తే ఆ రీజన్ ఇక్కడ మెన్షన్ చేసి సేవ్ చేయండి. ఇది ఈఓఎల్కి సంబంధించిన సమాచారం. అలాగే పెటర్నిటీ లీవ్ అనేది మెన్ ఎంప్లాయీస్కి ఇస్తారు. మెన్ ఎంప్లాయీ అనేది ఇష్యూ అంటే 1, 2 ఫస్ట్ ఇష్యూవా సెకండ్ ఇష్యూవా. పర్మిటెడ్ డేస్ యాజ్ పర్ రూల్ 15. పర్మిటెడ్ డేస్ అంటే 15 రోజులు, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి 15 రోజుల్లోపు అంటే 6 నెలల్లోపు వాడుకోవచ్చు అన్నారు. అది మీరు ఎన్ని రోజులు వాడుకున్నారో, లీవ్స్ అవైల్డ్ ఎన్ని రోజులు, లీవ్స్ అవైల్డ్ ఇన్ సెకండ్ ఇష్యూ. ఫస్ట్ ఇష్యూ ఎన్ని రోజులు వాడుకున్నారు, సెకండ్ అంటే ఇద్దరు పిల్లలకు సంబంధించి వాడుకోవచ్చు. ఇది ఫస్ట్ సెకండ్. ఇక్కడ ఎన్ని రోజులు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వాడుకున్నారు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు వాడుకున్నారు, దాంట్లో ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ మీరు వాడుకుంటే ఎస్ఆర్ నో అని పెట్టండి. ఎన్ని రోజులు వాడుకున్నారు పెట్టండి. టోటల్ లీవ్స్ అవైల్డ్ మీరు ఎన్ని రోజులు మీరు లీవ్స్ అవైల్డ్ చేసుకున్నారు. 15 రోజులకి సంబంధించి ఫస్ట్ ఇష్యూకి 15 రోజులు, సెకండ్ ఇష్యూకి 15 రోజులు. కాబట్టి మొత్తం మీరు ఎన్ని రోజులు అవైల్డ్ చేసుకున్నారు. రీజన్స్ ఏమైనా ఉంటే మీ పెటర్నిటీ లీవ్ ఎస్ఆర్ ఎంట్రీ చూసి అందులో రీజన్స్ ఏమన్నా రిమార్క్స్ కానీ రాస్తే అవి ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఇందులో ఏ విధమైన ఇబ్బంది లేదు. స్టడీ లీవ్ అంటే కొంతమంది జాబ్ వచ్చిన తర్వాత చదువుకోవడానికి లీవ్ పెట్టుకుంటారు, దాన్ని స్టడీ లీవ్ అంటారు. నేమ్ ఆఫ్ ది కోర్స్, మీరు చదివిన కోర్స్ ఏంటి, అలాగే మీరు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు స్టడీ లీవ్ పెట్టారు, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు పెట్టారు, ప్రిఫిక్స్ ఎన్ని రోజులు, సఫిక్స్ ఎన్ని రోజులు, అవి కూడా టోటల్ లీవ్స్ అవైల్డ్. సేమ్ ఇది కూడా హెచ్పిఎల్ ఆ టైప్లోనే రీజన్ రిమార్క్స్ ఏమైనా రాస్తే మీ
ఎస్ఆర్లో అదంతా కూడా ఇక్కడ ఈ రిమార్క్స్లో కాలమ్స్లో ఎంట్రీ అంతా ఆన్లైన్ చేసి సేవ్ చేయండి. ఇది స్టడీ లీవ్కి సంబంధించిన సమాచారం. చైల్డ్ కేర్ లీవ్ అనేది ఉమెన్ ఎంప్లాయీస్కి సంబంధించి. ఈ ఉమెన్ ఎంప్లాయీస్ చైల్డ్ కేర్ లీవ్ అనేది 60 రోజులు ఉంటుంది. వాళ్ళ పిల్లలు అంటే ఉమెన్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ చైల్డ్ కేర్ లీవ్ వాడుకోవచ్చు. చైల్డ్ కేర్ లీవ్ అనేది 18 సంవత్సరాలు వచ్చే వరకు వాడుకోవచ్చు. కానీ ఒకరోజు పెట్టుకోవచ్చు, 2 డేస్ పెట్టుకోవచ్చు, అలాగే 10 రోజులు పెట్టుకోవచ్చు, 60 సార్లు వాడుకోవచ్చు. 60 రోజులు కాలాన్ని 60 సార్లు వాడుకోవచ్చు. అలాగా సర్వీస్లో పిల్లలకి 18 ఏళ్ళు వచ్చే వరకు ఎన్నిసార్లు వాడుకున్నారో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయాలి. అవైల్డ్ ఫ్రమ్ డే టు అవైల్డ్ టు డే టు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. ఇందులో ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ వాడుకుంటే అవి టోటల్ లీవ్స్ అవైల్డ్, ఎన్ని రోజులు వాడుకున్నారు. రిమార్క్స్. ఇలా చైల్డ్ కేర్ లీవ్ అంచులంచులుగా పెడితే దానికి సంబంధించిన ప్రతిసారి ఇందులో అప్లోడ్ చేయండి. అలాగే లీవ్ లెడ్జర్లో కూడా చైల్డ్ కేర్ లీవ్ అనే ఆప్షన్ ఉంది. దాంట్లో కూడా ఇందులో ఉన్న ఎంటర్ చేసినవన్నీ కూడా లీవ్ లెడ్జర్లో కూడా ఎంటర్ చేయాలి. ఇది చైల్డ్ కేర్ లీవ్కి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ కమిటెడ్ లీవ్ అంటే హాఫ్ పే లీవ్ని కమిటెడ్ కింద వాడుకుంటాం. కమిటెడ్ అంటే మెడికల్ గ్రౌండ్స్గా వాడుకునేది. మెడికల్ గ్రౌండ్స్. ఇక్కడ అవైల్డ్ కమిటెడ్ లీవ్ అనేది ఎన్ని రోజులు వాడారు మీరు. అవైల్డ్ ఫ్రమ్ డే టు అవైల్డ్ టు డే టు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, అలాగే ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ వాడారా, టోటల్ లీవ్స్ ఎన్ని కమిటెడ్ లీవ్ వాడారు, ఎన్నిసార్లు వాడితే అన్నిసార్లు. ఇది ప్రతిసారి డేట్లు మెన్షన్ చేస్తూ ఎంటర్ చేయండి. ఇక్కడ రిమార్క్స్ ఏమైనా ఉంటే రిమార్క్స్, ఇంకా నెంబర్ ఆఫ్ హెచ్పిఎల్ టు బి డిడక్టర్. మీరు కమిటెడ్ లీవ్ వాడుకుంటే హాఫ్ పే లీవ్లో మీకు ఎన్ని సెలవులు డిడక్ట్ చేశారో, అంటే కమిటెడ్ లీవ్ 10 రోజులు పెడితే హాఫ్ పే లీవ్ 20 రోజులు కట్ చేస్తారు. 20 రోజులు డిడక్ట్ చేస్తారు కాబట్టి ఎన్ని డిడక్ట్ చేస్తారో ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగా మీ సర్వీస్లో ఎన్నిసార్లు కమిటెడ్ లీవ్ వాడారో అన్నిసార్లు డేట్ల ప్రకారం ఇక్కడ ఎంట్రీ వేయాలి, ఆన్లైన్ చేయాలి. లీవ్ నాట్ డ్యూ అంటే లీవ్ నాట్ డ్యూ ఏమైనా వాడుకుంటే ఏ రోజు నుంచి ఏ రోజు దాకా వాడారు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, లీవ్స్ అవైల్డ్, ఆ లీవ్ నాట్ డ్యూకి సంబంధించిన ఎస్ఆర్ ఎంట్రీ ఉంటే దాంట్లో రిమార్క్స్ ఏమైనా రాస్తే ఆ రిమార్క్స్ ఇక్కడ రాసి సేవ్ చేయండి. ఇది లీవ్ నాట్ డ్యూ. అలాగే స్పెషల్ డిజేబిలిటీ లీవ్ కూడా ఎవరికైనా ఇది అర్హత ఉంటే కనుక స్పెషల్ డిజేబిలిటీ లీవ్ వాడుకున్న వాళ్ళు అవైల్డ్ ఫ్రమ్ డే టు అవైల్డ్ టు డే టు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ ప్రిఫిక్స్ సఫిక్స్, టోటల్ లీవ్స్ అవైల్డ్, రీజన్స్, రిమార్క్స్ సేవ్ చేయండి. ఇది లీవ్కి సంబంధించిన స్పెషల్ క్యాజువల్ లీవ్స్కి సంబంధించి సమాచారం కూడా. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఏమన్నా మీరు ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటే అది ఖచ్చితంగా ఇక్కడ ఆన్లైన్ చేయండి. ఈ సర్వీస్ ఈవెంట్స్లో అవైల్డ్ ఫ్రమ్ డే టు టు డే టు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ వాడుకున్నారా, ఎన్ని రోజులు వాడుకున్నారో, సఫిక్స్ వాడుకుంటే ఎన్ని రోజులు వాడుకున్నారో అవన్నీ కూడా ఎంటర్ చేసి టోటల్ లీవ్స్ అవైల్డ్ ఎన్ని రోజులు వాడుకున్నారో మీ ఎస్ఆర్ ఎంట్రీలో రిమార్క్స్ ఉంటే ఆ రిమార్క్స్ ఇక్కడ ఎంట్రీ చేసి సేవ్ చేయండి. అలాగే అదర్ లీవ్స్ ఏమైనా వాడుకుంటే దానికి సంబంధించిన సమాచారం కూడా ఇదే విధంగా ఆన్లైన్ చేయాలి. అబార్షన్ లీవ్, హిస్టరెక్టమీ ఆపరేషన్, స్పెషల్ లీవ్, ఇవి కూడా ఈ విధంగానే ఆన్లైన్ చేసి ఈ లీవ్స్ సంబంధించిన సమాచారం పూర్తి చేయండి సర్వీస్ ఈవెంట్స్లో. నెక్స్ట్ లీవ్స్ అవైల్డ్ గురించి చెప్పండి. ట్రాన్స్ఫర్స్ సంబంధించి ట్రాన్స్ఫర్స్ ఎన్ని రకాలు. జనరల్ ట్రాన్స్ఫర్ ఆన్ ప్రమోషనా, ట్రాన్స్ఫర్ ఆన్ రివర్షనా, అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫరా. మీరు ఎక్కువగా జనరల్ ట్రాన్స్ఫర్లో ఉంటాయి. ఈ 3 కింద కొంతమందికి మాత్రమే ఉంటాయి కాబట్టి ఈ జనరల్ ట్రాన్స్ఫర్ సంబంధించి సబ్జెక్ట్. ట్రాన్స్ఫర్ టైప్ ఏంటి. ఆన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అంటే మనం కోరుకుని వెళ్ళడం. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అంటే మనల్ని ఎవరో అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో మనల్ని బదిలీ చేస్తే అది ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అవుతుంది. ఆన్ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఓకే చేసుకుంటే మీకు ట్రాన్స్ఫర్ ఎన్నిసార్లు మీ సర్వీస్లో ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్లు అయితే అన్నిసార్లు ఎంట్రీలు ఉండాలి. ఇది ఆర్డర్ నెంబరు ఇక్కడ చేయండి, ఆర్డర్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే స్టేట్, ఏ లొకేషన్కి మీరు ట్రాన్స్ఫర్ ఫ్రమ్, మీరు పనిచేసే లొకేషను ఇక్కడ ఫ్రమ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, అదే డిస్ట్రిక్ట్ అయితే వెస్ట్ గోదావరి,
అలాగే మండలం మీరు ఏ మండలం అయితే ఆ మండలం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ విలేజ్ తిరుపతిపురం, అదే మీకు ఎగ్జాంపుల్గా చూపెడుతున్నాను. ఇక్కడ మీరు పనిచేసే స్టేటు, డిస్ట్రిక్టు, మండలం, విలేజ్, అది మీరు ఎక్కడికి వెళ్ళారు. మీ డీడీఓ కోడ్ కూడా ఇక్కడ డీడీఓ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మీరు పనిచేసే స్కూల్ యొక్క అంటే మండలం యొక్క ఎంఈఓ గారు డీడీఓ గారు అవుతారు కాబట్టి ఆ డీడీఓ గారి కోడ్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఆర్గనైజేషన్ యూనిట్ అంటే ఇది మనకు సంబంధం లేదు. ఇది పైన మీ స్కూల్ పేరు కానీ మీరు పనిచేసే ఇంతకుముందు పనిచేసే స్కూల్ మెర్జ్ అయిపోయి ఆ స్కూల్ లేకపోతే ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ దగ్గర సెలెక్ట్ చేసుకుని పొజిషన్ ఏంటి, మీరు డేట్ ఆఫ్ రిలీఫ్ ఏ రోజుని మీరు అక్కడ రిలీవ్ అయ్యారో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ డేట్ మెన్షన్ చేయండి. ఇది డేట్ ఆఫ్ రిలీఫ్ సంబంధించి. అలాగే మీరు అంటే ట్రాన్స్ఫర్ ఎక్కడికి వెళ్ళారో అది ఇక్కడ మళ్ళీ సేమ్ స్టేటు, డిస్ట్రిక్టు, మండలం, విలేజ్, మీరు కోరుకున్న ప్లేస్ డీడీఓ గారి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆర్గనైజేషన్ యూనిట్ అంటే మీ స్కూల్ పేరు వస్తుంది ఇక్కడ. అంటే అక్కడ ఏ స్కూల్ మీరు తీసుకున్నారు అర్థమైంది మీకు. చూడండి, అత్తిలి, ఇందులో తిరుపతిపురం, ఇది ఆర్గనైజేషన్ యూనిట్. పొజిషన్ ఏంటి మీది, సెకండ్ గ్రేడ్ టీచర్. ఏ రోజున రిలీవ్ అయ్యారు అది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. జాయినింగ్ డేటు, జాయినింగ్ టైము, అదే డీడీఓ కోడ్, ఆర్గనైజేషన్ యూనిట్, మీ స్కూల్ పేరు వస్తుంది ఇక్కడ. మీ పొజిషన్ ఏంటి, అక్కడ ఏ పొజిషన్లో జాయిన్ అయ్యారు, డేట్ ఆఫ్ జాయినింగ్, ట్రాన్సిట్ పీరియడ్. జాయిన్ అవ్వడానికి అన్న మీరు ట్రాన్సిట్ పీరియడ్ వాడుకుంటే ఎస్ఆర్ నో అని అడుగుతుంది. నాట్ అప్లికేబుల్ అయితే నాట్ అప్లికేబుల్ పెట్టండి. ఎలిజిబుల్ ట్రాన్సిట్ పీరియడ్ వాడుకుంటే కనుక మీకు ఎన్ని రోజులు ట్రాన్సిట్ పీరియడ్ ఎలిజిబుల్ ఉంది, మీరు ఎన్ని రోజులు వాడుకోండి. అవైల్ చేసుకుంటే అవైల్డ్ ట్రాన్సిట్ పీరియడ్ అయితే ఎస్ఆర్ నో అని పెట్టండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ రిమార్క్స్, మీరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైనా రిమార్క్స్ అందులో ఎస్ఆర్ ఎంట్రీలో ఉంటే ఆ రిమార్క్స్ ఇక్కడ రాయండి. ఏది లేకపోతే నెల్లి పెట్టండి. ఇలాగా మీరు ఎన్నిసార్లు సర్వీస్లో ట్రాన్స్ఫర్లు అయ్యారో అన్నిసార్లు ఆ డేట్లలో ఈ ట్రాన్స్ఫర్ ఈవెంట్స్ అనేవి ఆన్లైన్ చేయవలసి ఉంటుంది. ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్ అంటే మీకు సెకండ్ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నారు, మీరు ట్రాన్స్ఫర్ అయ్యారు. ట్రాన్స్ఫర్ అంటే ప్రమోషన్ వచ్చి వేరే చోటకి వెళ్ళిపోయారు. ఇంతకుముందు కేడర్, ఇక్కడ కేడర్ వేరుగా ఉంటుంది, అక్కడ కేడర్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఆర్డర్ నెంబరు, డేటు, డిపార్ట్మెంటు ఈఎస్ఈ 02 సర్వీస్ రూల్కి సంబంధించి ఇక్కడ ఈఎస్ఈ 0202 అని ఉంది. క్లాస్ 3 అదే క్లాస్ 1కి వెళ్తారు. పోస్ట్ సెకండ్ గ్రేడ్ టీచర్ అయితే స్కూల్ అసిస్టెంట్కి వెళ్తే కనుక ఎస్జిటి అని కొట్టండి. ఇక్కడ ఫ్రమ్ అని కొట్టండి ఇక్కడ. అలాగే మీరు వెళ్ళే డిపార్ట్మెంట్ ఈఎస్ఈ 02 సర్వీస్ రూల్స్ ఈఎస్ఈ 02 అదే క్లాస్ 1. అలాగే పోస్టు స్కూల్ అసిస్టెంట్, స్టేటు, డిస్ట్రిక్టు, మండలం, విలేజు, డిడిఓ కోడ్, ఆర్గనైజేషన్ యూనిట్, పొజిషను, నేచర్, డేట్ ఆఫ్ జాయినింగ్, న్యూ పోస్ట్. అక్కడ జాయినింగ్ టైంలో మళ్ళీ ఏమైనా ట్రాన్సిట్ పీరియడ్ వాడుకుంటే దానికి సంబంధించిన ఇంతకుముందు ట్రాన్స్ఫర్స్లో చెప్పినట్టు ఇవన్నీ ఫిల్ చేసి రిమార్క్స్లో అక్కడ ప్రమోషన్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు దానికి సంబంధించిన ఎస్ఆర్ ఎంట్రీలో ఏం రాస్తే అదంతా కూడా ఇక్కడ రిమార్క్స్లో రాయండి, సేవ్ చేయండి. ఇది ట్రాన్స్ఫర్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ఆన్ ప్రమోషన్ మీద. ట్రాన్స్ఫర్ ఆన్ రివర్షన్ అంటే ఆల్రెడీ ప్రమోషన్ పొంది వేరే స్కూల్కి వెళ్ళి మళ్ళీ రివర్షన్ వస్తే అక్కడ ప్రమోషన్ పొందిన స్కూల్ యొక్క ఫ్రమ్ దగ్గర పూర్తి చేసి దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ పైన ఆర్డర్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే ఆర్డర్ డేట్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే ఫ్రమ్ అంటే డిపార్ట్మెంటు, సర్వీస్ రూల్స్ ఆల్రెడీ చెప్పాను కదా. అదేవిధంగా క్లాసు మీరు 3 1 పోస్టు, స్టేటు, డిస్ట్రిక్టు, మండలం, విలేజు, డిడిఓ కోడ్, ఆర్గనైజేషన్ యూనిట్, పొజిషను. అక్కడ ఏ స్కూల్ అసిస్టెంట్ అనుకోండి, స్కూల్ అసిస్టెంట్ కొట్టండి. అక్కడ రిలీఫ్, డేట్ ఆఫ్ రిలీఫ్ పర్మనెంటా అఫీషియేటింగా. డేట్ ఆఫ్ రిలీఫ్ అంటే ఏ రోజున మీరు రిలీవ్ అయ్యారో ఆ రోజు డేట్ వేయండి. మళ్ళీ మీ పాత స్కూల్కి రివర్షన్లో వస్తే కనుక ఆ సమాచారం అంతా ఇక్కడ ఫిల్ చేసి మీరు ఏ స్కూల్కి సంబంధించిన ఏ డిడిఓ కోడ్లో జాయిన్ అయ్యారో ఆ డిడిఓ కోడ్, ఇక్కడ ఆర్గనైజేషన్ ఏ స్కూల్లో జాయిన్ అయ్యారో ఆ స్కూల్ పేరు,
అలాగే పొజిషన్ సెకండ్ గ్రేడ్ టీచరా లేకపోతే లాంగ్వేజ్ పండిట్సా ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయండి. నేచర్ ఏదైతే నేచర్కి సంబంధించి పర్మనెంట్ అఫిషియేటింగ్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద న్యూ పోస్ట్, రివర్షన్లో వచ్చి అప్పుడు ఎప్పుడు జాయిన్ అయ్యారో ఆ డేటు, జాయినింగ్ టైం అవైల్డ్, ఇంతకు ముందులాగే ఇవన్నీ కూడా ఫిల్ చేసి రిమార్క్స్, రివర్షన్కి సంబంధించిన ఎస్ఆర్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎస్ఆర్ ఎంట్రీకి సంబంధించిన అందులో రిమార్క్స్ ఏమన్నా రాస్తే ఆ రిమార్క్స్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఇది ట్రాన్స్ఫర్ ఆన్ రివర్షన్. అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటే ఆల్రెడీ సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తూ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వస్తే ఇక్కడ రిలీవ్ అయ్యి అక్కడ జాయిన్ అవుతారు. దాన్ని అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అయినా, లేదా ఇప్పుడు మనం సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేస్తున్నాం, వేరే డిపార్ట్మెంట్లో నాకన్నా కొద్ది పెద్ద సెకండరీ గ్రేడ్ టీచర్ కన్నా కొద్ది పెద్ద కేడర్ కానీ వేరే డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యి ఆయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే సర్వీస్ నష్టపోకుండా ఈ సర్వీస్ కాలాన్ని కూడా పరిగణిస్తారు కాబట్టి సర్వీస్ నష్టపోకుండా ఓన్లీ ట్రాన్స్ఫర్ అయినట్టు ఇందులో చూపెడతారు కాబట్టి అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అనేది దానికి వాడతాం. అది కొంతమందికే ఉంటుంది కాబట్టి అది అవసరమైన వాళ్ళు మాత్రం సేమ్ ఇంతకుముందు ట్రాన్స్ఫర్స్లో ఎలాగా ప్రమోషన్ మీద వెళ్తే వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంటు సర్వీస్ రూల్స్ సంబంధించిన సర్వీస్ రూలు, అక్కడ క్లాస్ ఆయనది బ్రాంచ్ ఏంటి, పోస్ట్ ఏంటి, అలాగే స్టేటు అక్కడ ఏ ఊర్లో జాయిన్ అయ్యారంటే ఏ స్టేటు, ఏ జిల్లా, ఏ మండలం, ఆ విలేజ్, అలాగే అక్కడ డీడీఓ కోడ్, ఆర్గనైజేషన్ యూనిట్, ఏ ఆఫీస్లో జాయిన్ అవుతున్నారో దానికి సంబంధించిన అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పొజిషన్ ఆయన క్యాడర్ అవుతుంది. ఆ క్యాడర్ సెలెక్ట్ చేసుకుని నేచర్ ఏంటి, పర్మనెంట్ అఫిషియేటింగ్గా, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద న్యూ పోస్ట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ చేసి, ఇన్ కేస్ ట్రాన్సిట్ పీరియడ్ వాడుకుంటే ఎంత ముందులాగే చెప్పినట్లో ఇదే విధంగా ఇవన్నీ ఫిల్ చేసి రిమార్క్స్ ఏమన్నా రాస్తే ఆ రిమార్క్స్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఇది అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్. ఇవి ట్రాన్స్ఫర్కి సంబంధించిన సమాచారం. ఇది ఎస్ఆర్ ఈవెంట్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్కి సంబంధించింది. నెక్స్ట్ ప్రమోషన్స్. ప్రమోషన్స్ అంటే చూడండి, ఇక్కడ ప్రమోషన్ సంబంధించిన ట్యాబ్ ఓపెన్ అయింది. అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్, ప్రమోషన్ యాజ్ సచ్, అలాగే రివర్షన్ ఆఫ్ ప్రమోషన్, నోషనల్ ప్రమోషన్, ఇలా 4 రకాల ప్రమోషన్లు ఉన్నాయి. అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటే చెప్పాను కదా, ఒక క్యాడర్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ వాడాలి. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ అయితే ప్రమోషన్ యాజ్ సచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రివర్షన్ ఆఫ్ ప్రమోషన్ అంటే ఇంతకుముందు రివర్షన్ ఆఫ్ ప్రమోషన్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్స్లో చెప్పాను, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ప్రమోషన్ పొంది నాకు అవసరం లేదని మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళకి రివర్షన్ ఆఫ్ ప్రమోషన్ అనేది చేసుకోండి. నోషనల్ ప్రమోషన్ కూడా ఇదే విధంగా చేయాలి. ఇది డేట్ ఆఫ్ ప్రమోషన్ ఆర్డర్, ఈ ఆర్డర్ డేట్ చేయండి. ఇక్కడ ఫ్రమ్ అంటే ఇంతకుముందులాగే మీరు డిపార్ట్మెంటు, సర్వీస్ రూల్స్, క్లాసు, పోస్టు, ట్రాన్స్ఫర్స్లో చెప్పాం కదా, పిఆర్సీ టైపు, పిఆర్సీ ఇయర్, పే స్కేల్ ఏంటి, మీ టైం స్కేల్ ఏంటి, మీ బేసిక్ పే, నేషనల్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, మానిటరీ బెనిఫిట్ ఎప్పటి నుంచి, సెలెక్ట్ స్టేటు, డిస్ట్రిక్టు, మండలం, డీడీఓ గారి కోడ్, అదే మీరు పనిచేసే ఆర్గనైజేషన్ యూనిట్ ఇక్కడ వస్తుంది. పొజిషన్ మీరు సెకండరీ గ్రేడ్ టీచరా ఏంటి, లేదా లాంగ్వేజ్ పండిట్ ఏదైతే అది ఇక్కడ పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి. విలేజ్, ఏ విలేజ్ నుంచి మీరు ఫ్రమ్ వస్తున్నారు, పిన్ కోడ్ ఇక్కడ 2 అని వస్తుంది. 2లో ఏంటంటే సెలెక్ట్ సర్వీస్ రూల్ సంబంధించి, అలాగే క్లాస్ 3 క్లాస్ 1 అదైతే ఏదైతుంది, పోస్ట్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళారా, దేనికి వెళ్ళారు, వేరే డిపార్ట్మెంట్కి వెళ్తే దేనికి వెళ్ళారు, ఇక్కడ పిఆర్సీ టైపు, పిఆర్సీ ఇయరు,
అంటే మీరు ఈ ప్రమోషన్ పొందే కాలానికి పిఆర్సి ఇయర్ ఏంటి, అలాగే పే స్కేల్ ఏంటి, బేసిక్ పే మీ అప్పుడు ఎక్కడ బేసిక్ పేలో మీరు మీ బేసిక్ పే ఎక్కడ ఫిక్స్ అయింది, డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు, జాయినింగ్ టైము, అదే ట్రాన్సిట్ పీరియడ్ వాడుకున్నారా లేదా అది ఉంటుంది, అదే డిస్ట్రిక్ట్ మండలం, డిడిఓ గారి కోడ్, అలాగే ఆర్గనైజేషన్ యూనిట్ మీకు సంబంధించిన ఆఫీస్ కానీ స్కూల్ పేరు ఇక్కడ వస్తుంది, అలాగే మీ క్యాడర్ మీ పొజిషన్ ఏంటి అక్కడ స్కూల్ అసిస్టెంట్ ఏంటి, అలాగే మీ విలేజ్ పిన్ కోడ్, ఇక్కడ ఎస్ఆర్ నో, జాయినింగ్ టైం అవైల్ చేసుకున్నారా లేదా, పే ఫిక్సేషన్ డేట్ ఎప్పుడు చేశారు, పే ఫిక్సేషన్ ఎంత అయ్యింది, అలాగే నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ ఎప్పుడు, పోస్టెడ్ ఇన్ ఫారెన్ సర్వీస్ ప్రమోషన్ ఏంటి, నో అయితే నో అని పెట్టండి. ఇక్కడ రిమార్క్స్ మీరు అపాయింట్మెంట్ అదే ప్రమోషన్ అయినప్పుడు మీకు సంబంధించిన ప్రమోషన్ ఎంట్రీలో మీ ఫిక్సేషన్ ఉంటుంది, ఆ ఫిక్సేషన్కి సంబంధించి రిమార్క్స్ ఏమైనా రాస్తే ఆ రిమార్క్స్ ఇక్కడ రాసి ఎస్ సేవ్ చేయండి. ఇది రివర్స్ నేషనల్ ప్రమోషను. ఈ ప్రమోషన్కి సంబంధించి నెక్స్ట్ డిప్యుటేషన్ సంబంధించి ఫారెన్ సర్వీస్ డిప్యుటేషన్కి వెళ్ళారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారా, సెంట్రల్ పిఎస్యూకి వెళ్ళారా, స్టేట్ పిఎస్యూయా, లోకల్ బాడీయా, స్టేట్ అటానమస్ బాడీయా, అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్సా, మీరు దేనికి డిప్యుటేషన్ వెళ్ళారు, ఈ మీ ఆర్గనైజేషన్ నేము సెలెక్ట్ చేసుకోండి. ఆర్డర్ నెంబర్ ఇస్తారు కదా, మీరు డిప్యుటేషన్ వేస్తే మీకు ఆర్డర్ నెంబర్ ఇస్తారు, ఆర్డర్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి, ఆర్డర్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి, అలాగే ఫ్రమ్ పీరియడ్ ఆఫ్ ఫారెన్ సర్వీస్, ఇన్ కేస్ ఫారెన్ సర్వీస్ అయితే ఎన్ని రోజులు, ఫ్రమ్ టు, అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ రిలీవింగ్, డేట్ ఆఫ్ కంప్లీషన్, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మీకు కంప్లీషన్ అయింది, ఎక్స్టెన్షన్ డేట్ ఏమైనా ఉందా, రీజాయినింగ్ డేటు, అలాగే జాయినింగ్ టైం అవైల్ చేసుకున్నారా, ఎలిజిబుల్ ట్రాన్సిట్ పీరియడ్ అవైల్ చేసుకున్నారా లేదా, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇవి సేవ్ చేయండి. ఎల్ఎస్పి పిసి రిమార్క్స్ ఏమైనా ఉంటే ఆ ఎంట్రీ రాయండి. దీనికి సంబంధించి ఫారిన్ సర్వీసా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పాను కదా, ఇందులో ఏదైతే మీరు డిప్యుటేషన్కి వెళ్ళారో దానికి సంబంధించిన డిప్యుటేషన్ సమాచారం ఇక్కడ మెన్షన్ చేసి ఓకే చేయండి. అన్నీ ఆన్లైన్ చేసి సేవ్ చేయండి. రివర్షన్ అయితే రివర్షను, కంపల్సరీ వేటు, పనిష్మెంట్స్, సస్పెన్షన్స్, రిలీఫ్, రీఅపాయింట్మెంటు, ఈఎల్ సరెండర్, అలాగే రీఇన్స్టాట్మెంట్, రెగ్యులరైజేషన్ ఆఫ్ ఆబ్సెన్స్. ఇది రెగ్యులరైజేషన్ ఆఫ్ ఆబ్సెన్స్ అనేది కొత్తగా ఈవెంట్ పెట్టారు దీన్ని. దీంట్లో ఏంటంటే ఇక్కడ అనాథరైజ్డ్ ఆబ్సెన్సా స్ట్రైక్లో, మీరు స్ట్రైక్లో సార్వత్రిక సమ్మెలు జరిగినాయి, ఆ సార్వత్రిక సమ్మెలకు సంబంధించి మనం అనాథరైజ్డ్ ఆబ్సెన్సా స్ట్రైక్ పీరియడ్, స్ట్రైక్లో పాల్గొంటే కనుక స్ట్రైక్ అని ఓకే చేసుకోండి. ఆ స్ట్రైక్ సంబంధించి మనకి డిపార్ట్మెంటు మీరు ఈఎస్సి 02 మీరు ఏ డిపార్ట్మెంటు, అలాగే మీ సర్వీస్ రూల్కి సంబంధించి ఇంతకుముందు చెప్పినట్టే సబార్డినేట్ సర్వీస్ రూల్సా ఏంటది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లాస్ 3, అలాగే ఇక్కడ మీరు ఏ పోస్ట్లో ఉన్నారో ఆ క్యాడరు, మీ డేటు ఫ్రమ్ డేటు టు డేటు, మీరు ఏ రోజున సమ్మెలో పాల్గొన్నారో ఆ రోజున సమ్మెలో సంబంధించి ఆబ్సెన్స్ టైప్ స్ట్రైక్ అని కొట్టుంటే ఆ డేట్ని మెన్షన్ చేయండి. ఇన్ కేస్ స్ట్రైక్ రీజన్ ఏంటి ఆ రీజన్ రాయండి. రెగ్యులరైజేషన్ లీవా డైస్ నాన్న లీవ్ ఇస్తారు. మనకి సార్వత్రిక సమ్మె జరిగిన తేదీలకి ఒకసారేమో స్పెషల్ సిఎల్ ఇస్తారు, ఒకసారేమో ఈఎల్కి కట్ చేశారు. దానికి సంబంధించి ఇక్కడ మీకు స్పెషల్ సిఎల్లో కట్ చేశారా, ఈఎల్ చేశారా, ఆపే లీవ్ కట్ చేశారా, ఈఓఎల్ కట్ చేశారా, దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చి దానికి సంబంధించిన ఎన్ని రోజులు అయితే ఇచ్చారో అన్ని రోజులు మెన్షన్ చేయండి. ఆ రిమార్క్స్ మీరు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నందుకు ఒకరోజు ఈఎల్ కట్ చేశారు అని ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటే ఆ సమాచారం ఇక్కడ ఫిల్ చేసి సేవ్ చేయండి. ఇది కొత్తగా వచ్చిన ట్యాబ్. ఇది
రెగ్యులరైజేషన్ ఆఫ్ ఆబ్సెన్స్. ఇది ఈఎల్ సరెండర్. ఈఎల్ సరెండర్ అంటే మనం ఈఎల్ సరెండర్ చేస్తాం 15 రోజులు 30 రోజులు అనేవి. ఆ ఈఎల్ సరెండర్ ఇవన్నీ కూడా ఇక్కడ అడిషనల్ లీవ్ సరెండర్ ఫర్ పోలీస్ అని కొంతమందికి ఉంటుంది, పోలీస్ వారికి. ఇక్కడ ఈఎల్ సరెండర్ ఎన్ని రోజులు సరెండర్ చేశారు, ఎన్ని రోజులు డేట్ ఆఫ్ సరెండర్, మీరు సరెండర్ చేసిన తేదీ, అలాగే ఈ లీవ్స్ అవైల్డ్ పీరియడ్, లీవ్స్ ఇయర్, ఏ సంవత్సరం మీరు వాడుకున్నారు. ఈఎల్ లెడ్జర్లో లీవ్ లెడ్జర్లో ఉంటుంది. ఆ లీవ్ లెడ్జర్ మెన్షన్ చేస్తే అందులో కూడా ఫిల్ చేయాలి. ఇక్కడ కూడా మనం ఈఎల్ సరెండర్ సంబంధించిన సమాచారం అంతా ఫిల్ చేయాలి. ఈఎల్ సరెండర్ మ్యాక్సిమం ఎక్కువ మందికి ఇవే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం అది. నెక్స్ట్ ఈవెంట్ డేట్, చేంజ్ ఇన్ పే. చేంజ్ ఇన్ పే అనేది ప్రత్యేకంగా ఒక వీడియోలో చెప్పుకుందాం. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎస్ఆర్ ఈవెంట్స్లో మిగతా అన్నీ చెప్పాను. చేంజ్ ఇన్ పే ఒకటి స్పెషల్గా చెప్తాను. థ్యాంక్ యూ.